Hello guys, welcome to my YouTube channel. I'm Hema and I make videos on photography, research, travel and motherhood. హలో గైస్ నన్ను చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ పిహెచ్డి నేను చెయ్యాలా వద్దా, పిహెచ్డి నాకు కరెక్టా కాదా, ఇది రైట్ ఫీల్డా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ. సో నా బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే నేను యుఎస్కి 2008లో వచ్చాను. దాని తర్వాత నేను నా మాస్టర్స్ కంప్లీట్ చేశాను అండ్ సబ్సిక్వెంట్లీ నేను నా పిహెచ్డి కంప్లీట్ చేశాను 2015లో. So I'm giving this advice based on my own personal experiences and my own PhD ante it's a terminal degree, so that is the highest degree that a university can give. So PhD తర్వాత ఇంకేం డిగ్రీ ఉండదు. సో అసలు రీసెర్చ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు గోల్ ఆఫ్ పిహెచ్డి ఏంటిది అంటే, ఫస్ట్ మనం ఒక ఫీల్డ్ ఆఫ్ ఏరియా తీసుకొని ఒక ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ తీసుకొని ఆ ఫీల్డ్లో ఒక నాలెడ్జ్ గ్యాప్ ఐడెంటిఫై చేసి ఆ నాలెడ్జ్ గ్యాప్ని మన ఒరిజినల్ రీసెర్చ్ కాంట్రిబ్యూషన్స్ ఎలా అడ్రస్ చేస్తున్నాయో, ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాయో అది మనం క్యాప్చర్ చేస్తాము. దాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ పిహెచ్డి. అండ్ ఆల్సో గోల్ ఆఫ్ పిహెచ్డి జస్ట్ ఒక రీసెర్చ్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడమే కాదండి. ద గోల్ ఆఫ్ per the university requirements, most universities they want you to publish at least one first author peer reviewed publication. సో అది మినిమం క్రైటీరియా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పింది మీకు ఓన్లీ హై లెవెల్లో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆర్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అ పిహెచ్డి ఇన్ జనరల్ చెప్పాను. బట్ దెన్ there has to be something called as personal goal also. What do you want to achieve through your degree? మీ ప్లాన్స్ ఏంటి? Do you want to get into academia? Do you want to get into a non-academic career? And non-academic careerలో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. Do you want to get into pharma industry? What kind of jobs? ఫార్మాలో కూడా మీకు చాలా జాబ్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు పిహెచ్డి చేయాలన్న డెసిజన్ తీసుకున్నాక కూడా యూ స్టిల్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డెసిజన్స్ టు మేక్. అండ్ అవన్నీ కూడా మీరు తీసుకునే సబ్సిక్వెంట్ డెసిజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టు షేప్ యువర్ కెరియర్ ఇన్ ద వే దట్ యూ వాంట్. మీరు ఏ ల్యాబ్ జాయిన్ అవుతారో ఆ ల్యాబ్లో సూపర్వైజర్ ఎలా ఉంటారు, ఆ ల్యాబ్లో టీమ్ ఎలా ఉంది, ఆ ల్యాబ్ కల్చర్ ఎలా ఉంది, ఆ ల్యాబ్లో చేసే రీసెర్చ్ ఎట్లాంటిది, బేసిక్ సైన్స్ రీసెర్చ్, మెడికల్ ల్యాబ్ రీసెర్చ్, అది ఫ్యూచర్లో దాని అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ల్యాబ్ చిన్నదా, ల్యాబ్ పెద్దదా, ల్యాబ్కి ఫండింగ్ ఉందా, ల్యాబ్ పబ్లికేషన్ హిస్టరీ ఏంటి. అండ్ ఇవన్నీ మీకు ఫస్ట్ 1 ఇయర్లో మీకు రొటేషన్స్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. 3 to 4 రొటేషన్స్ చేయొచ్చు ఫస్ట్ 2 ఇయర్స్లో. ఆ టైంలో మీరు ఇవన్నీ బేసిస్ మీద అసెస్ చేయాలన్నమాట, విచ్ ల్యాబ్ ఇస్ రైట్ ఫర్ యూ. సో మీరు మీ పిహెచ్డి తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో మీకు కొంచెం ఐడియా మొదలే ఉండాలి. Of course, as you go through your thought process will change and you will learn more things and probably you may want to do different things. But when you're still starting your PhD education, you need to know what do you want to achieve after your 4 or 5 years, because 4 or 5 years is a huge investment of time. And you have to live very frugally because all you'll get is your stipend. మీకు ఆ స్టైఫండ్ మీదనే మీకు ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ రన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ బై యోర్ సెల్ఫ్, ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్ జస్ట్ గో త్రూ దట్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దట్ యూ హ్యావ్. So you have to be very mindful that for the next 4 to 5 years you have to cut down your expenditure to a minimum. పిహెచ్డి చెయ్యాలా వద్దు అన్నది అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మీరు 4 to 6 years ఆఫ్ యువర్ లైఫ్, ఆఫ్ యువర్ వర్కింగ్ ఆర్ మీ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎర్నింగ్ చేయగలిగే ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్, యూఆర్ స్పెండింగ్ దోస్ వాల్యుబుల్ ఇయర్స్ ఆన్ గెటింగ్ అ డిగ్రీ instead of just jumping to a job. So as 4 to 6 years మీరు ఇన్వెస్ట్ చేస్తారు కనుక it's very important that you make your choices very thoughtfully, because 4 to 5 years తర్వాత లేదా 4 to 6 years తర్వాత the way you perceive your life, the way you
మీ రిక్వైర్మెంట్స్, మీ ప్రయారిటీస్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. సో దట్స్ వై యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ లైక్ డూయింగ్ పిహెచ్డి అండ్ యూ have your own reason for doing PhD, because PhD chesaka, if you regret the decision for 4 or 6 years down the lane, then it's not very fulfilling experience for you. So make sure that you have a good reason before you invest so many years of your time in research. So take time munde time తీసుకొని make that choice more wisely. And in process lo you also learn different things like how to solve a problem, because trying to find a way to address a knowledge gap is not easy, because మీరు ఒక లేని పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ టైం కనుక్కుంటున్నారంటే మీకు ఆ ప్రాసెస్లో చాలా హర్డల్స్ వస్తాయి, అండ్ దట్ ఈస్ వెన్ యువర్ సూపర్వైజర్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ దాట్. But at the same time, project kosamu, you will be the lead. You have to be in charge. You have anyone to help you with this. Your PI will give you resources. Your PI will help you with ideas, but ownership is all on you. It's up to you on how you push yourself to complete the project. అండ్ పిహెచ్డీ లెవెల్లో కొంచెం ప్రెషర్ అండ్ క్రిటిసిజం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ప్రెషర్ ఎందుకంటే మీరు యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వకపోతే, సే యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఇస్ అట్లీస్ట్ GPA of 3 or at least or pass all the core courses. పిహెచ్డీకి ఏమీ పర్టిక్యులర్ వర్క్ అవర్స్ ఉండవండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ లాంగ్ ద రీసెర్చ్ టేక్స్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మార్నింగ్ సెటప్ చేస్తే నైట్ కంప్లీట్ అవుతాయి. Sometimes you're in the lab for 12 hours, sometimes 16 hours, and sometimes you're in the lab only for 5 hours. మీరు కనుక ఒకవేళ పిహెచ్డి స్టార్ట్ చేశాక 1 or 2 years later, if you decide that this is not for you, you still will have an option to discontinue. One option is you can take masters and get out of the university with a masters, or the second option is you just can quit. You don't even need to take any credits. కానీ అలా చేస్తే usually they would ask you to pay for the courses that you have taken. సో దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ సో ఈ హోల్ ప్రాసెస్లో మీరు యూ బికమ్ వెరీ సెల్ఫ్ రిలయంట్, యూ బికమ్ వెరీ సెల్ఫ్ కాన్ఫిడెంట్, and you are also able to delay your gratification, because and also another thing is మీరు పిహెచ్డీ చేసే ముందు మీరు ఏం ఆలోచించాలంటే మీరు నెక్స్ట్ 4 to 6 years మీ పిహెచ్డీకి ఇస్తారు. ఈ టైంలో మీతో పాటు ఉన్న పియర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ స్టార్టెడ్ అండర్ గ్రాడ్ అట్ సేమ్ టైమ్, మీరు మీ పిహెచ్డీ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి దే వుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఎట్ mid or executive levels in that position, while you are still in your early stage of career. So that is something that you have to think ahead of time. అండ్ ఇంకొకటి అందరు అనుకుంటారు పిహెచ్డీ చేస్తే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఎస్, బట్ ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ ఇంటెలెక్చువల్లీ సుపీరియర్. పిహెచ్డీ జస్ట్ మీన్స్ that person is very patient and perseverant in order to pursue the research goals and a project ni completion varaku తీసుకెళ్ళగలిగే, even if it takes like 4 or 6 years, patience perseverance undani. That doesn't mean like they're somehow they are able to do more than anyone else. చాలామంది అనుకుంటారు బాగా చదువుకుంటే బాగా డబ్బులు వస్తాయి, అండ్ ఆల్సో మనకి చిన్నప్పటి నుంచి కూడా అలాగే చెప్తుంటారు బాగా చదువుకుంటే బాగా డబ్బులు వస్తాయని. బట్ మనీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేషన్ అండి. మనీ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ 2 independent factors, and PhD especially is like an intellectual pursuit. It is not for everyone. It is for people who prioritize intellectual curiosity over other things. ఆల్సో అనదర్ క్వశ్చన్ విచ్ నన్ను అందరు అడుగుతారు ఏంటంటే పిహెచ్డీ చేస్తే గ్రీన్ కార్డ్ వస్తుందా అని. లేదండి, దట్ ఈస్ నాట్ ట్రూ. పిహెచ్డీ విల్ హెల్ప్ యూ అచీవ్ ద క్రైటీరియా రిక్వైర్డ్ ఫర్ గ్రీన్ కార్డ్.
That means if you have enough publications and if your publications have enough citations, and as we discussed before, if you have original research contributions and that contributions are appreciated by the colleagues in your field, by scientists in your field, and if you're able to prove that credibly, then you can use that information for your green card application. However, again, it's only an application, so it again will need to be reviewed by USCIS for acceptability. So no, just because you have a PhD doesn't mean every PhD is eligible for a green card. It's a process, and you have to fulfill a lot of criteria to be eligible for green card application. Leda Ande, it's an answer that you have to, it's a decision and a choice that you have to make for yourselves. All I can do, or all I plan to do through this video, is to make sure that I provide you the options, provide you the information so that you can make the best decision for yourself. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.